Hello guys, welcome to Easy World. Let's start the session structure of atom part 3. Let's go through first difference between orbit and orbital. In orbit, circular path, it is well defined circular path and revolve around the nucleus where electron revolve. ఏంటిది ఆర్బిట్లో ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో అక్కడ మాత్రమే అది వెల్ డిఫైన్ పొజిషన్లో రివాల్వ్ అవుతుందని చెప్తుంది. ఆర్బిటల్ అనేది అది ఏం చేస్తుంది, దానికి ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయా అని ఫైండ్ చేసుకుంటూ దానికంటే ఒక షేప్ని చేసుకుంటుంది. దాన్ని ఆర్బిటల్ అంటాం. లెట్స్ గో. ఇట్ ఆర్బిట్ అంటే ఇట్ ఈస్ ద వెల్ డిఫైన్ సర్క్యులర్ పాత్ అరౌండ్ ద న్యూక్లియస్ వెర్ ఎలక్ట్రాన్ revolves. ఆర్బిటల్ అంటే it is the space around the nucleus where the probability of finding the electron is maximum. Here orbit as circular shape, but orbital have different types of shape. Then orbit is two-dimensional motion. Orbital is three-dimensional motion. For two-dimensional motion there is no direction. For orbital three-dimensional motion we have directions. We must have direction. Then the concept of orbit is not according with Heisenberg uncertainty principle. Orbit ఒక అండర్స్టాండింగ్ అనేది హైసెన్బర్గ్కి సూట్ కాలేదు, దానికి కాన్సెప్ట్కి దగ్గరగా లేదు. కానీ ఆర్బిటల్ అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్బిటల్ ఈస్ అకార్డింగ్ విత్ దేన్ని ఇన్వాల్వ్ అయ్యింది, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ని ఇన్వాల్వ్ అయి ఉంది. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆర్బిట్ ఈస్ గివెన్ బై 2n² వెన్ n ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. n అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అయినప్పుడు మీకు తెలిసింది ఎట్లా, n అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అట్లా ఫైండ్ అవుట్ చేయడంలో మనం ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి 2n² అనే ఫార్ములాని యూజ్ చేసి మనం మ్యాక్సిమం ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఆర్బిటల్కి వస్తే an orbital can have maximum of two electrons. How we know? S orbital first maximum ఏంటిది 2 electrons అని తెలుస్తుంది, అంతే. This is all about difference between orbit and orbital. Let we go through quantum numbers. Principal quantum number, azimuthal quantum number, magnetic quantum number, spin quantum number. Here principal quantum number అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ మనం nతో డిఫైన్ చేస్తాం. అందులో మనం n వాల్యూస్ అని పాజిటివ్ ఉంటుంది, అవనేవి ఎనర్జీ, సైజ్, ఆర్బిటల్ అండ్ షెల్ నెంబర్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ n వాల్యూస్ అనేవి మనం ఒక షెల్ వాల్యూని కంపల్సరీ డిఫైన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎప్పుడైతే సైజ్ అండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందో n వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం అది ఏ ఆర్బిట్లో ఏ షెల్లో ఉందని తెలుసుకోవడానికి n² అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇప్పుడు n ప్లేస్లో కంపల్సరీ ఒక సింగిల్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఉంటుంది, ఓకేనా. n వాల్యూలో ఒక షెల్ అనేది కంపల్సరీ ఉంటుంది టు ఫైండ్ అన్ ఆర్బిట్. లెట్స్ సీ, నేను చెప్పిన పాయింట్స్ మళ్ళీ రిపీటెడ్గా చూద్దాం. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ విత్ ఆఫ్ n ఈక్వల్స్ టు పాజిటివ్ వాల్యూస్. ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ డిటర్మైన్స్ ద size and the energy of the orbital and shell number. Thus principal quantum number also identify the shell. How? n equals to 1 2 3 4 or KLM and capital letters లో మనం డిఫైన్ చేయొచ్చు. 1 2 3 4 ఆర్ లైక్ క్యాపిటల్ లెటర్స్లో డిఫైన్ చేస్తాం. when size and energy of an orbital increases with increase in value of n, the number of allowed orbitals in a shell equals to n². n² అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ఏ షెల్ ఆర్ ఆర్బిట్. ఇందులో ఆల్ ద ఆర్బిటల్స్ ఆఫ్ ఏ గివెన్ వాల్యూ ఆఫ్ n కన్సిస్ట్ ఏ సింగిల్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్. హియర్ వి సీ హౌ దే రిప్రజెంట్. ఇన్ ఫస్ట్ షెల్ ద ఫస్ట్ n² means 1² equals to 1 orbital. n² shell equals to 4 orbital, 4th orbit. Third shell 3² equals to 9 orbit. Fourth shell 4² equals to 16th orbit. ఇట్లా మనము
అది ఏ ఆర్బిట్లో ఏ ఎలక్ట్రాన్ ఉందో అని ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. దెన్ గో టు నెక్స్ట్ టాపిక్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఇది ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఎల్. దీనికి వేరే నేమ్స్ కూడా ఉన్నాయి, యాంగులర్ మొమెంటమ్ ఆర్ సబ్సిడరీ క్వాంటమ్ నెంబర్. ఇవన్నీ 3 డైమెన్షనల్లోనే ఉంటాయి. ఇక్కడ మనం ఎన్ వాల్యూకు కంపల్సరీ అందులో ఎల్ వాల్యూకి కంపల్సరీ ఎన్ వాల్యూ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అవి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అరేంజ్ అయి ఉంటాయి? 0 to n-1 వరకే అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రతి షెల్లో సబ్ షెల్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఒక్కటన్నా రెండన్నా, మోర్ దెన్ 1 కంపల్సరీ వీ హ్యావ్ సబ్ షెల్. దెన్ ఈచ్ సబ్ షెల్ ఈజ్ అసైన్డ్ అండ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఆఫ్ ఎల్. ఈచ్ సబ్ షెల్ ఎన్ వాల్యూ తోటి ఉంటుంది, అసైన్ అయి ఉంటుంది. లెట్స్ రిపీట్ అగైన్. Azimuthal quantum number, it is represented by L. This is also known as orbital angular momentum or subsidiary quantum number. It identifies the 3-dimensional shape of the orbit. For a given value of n, L can have n values arranging from 0 to n-1. Each cell consists of one or more subshell or sublevels. Each subshell is assigned an azimuthal quantum number value of L. Here we see, when subshell is S, the shape is sphere. Azimuthal quantum number 1, the shape is, subshell is P, the shape is dumbbell. Angular momentum 2, the shape is double dumbbell for D subshell. 3, angular momentum 3, the subshell is F. They are complex. This is all about azimuthal quantum number. And next small topic, orbital angular momentum. All the orbitals of particular subshell are characterized a unique value of orbital angular momentum which depends upon azimuthal quantum number. అన్ని ఆర్బిట్స్ అనేవి సబ్షెల్స్కి, అన్ని ఆర్బిటల్స్లో ఉన్న సబ్షెల్కి ప్రతి ఒక్క వాటికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అవి ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా డిపెండ్ అయి ఉంటుందట. దాని ద్వారా మనం ఎట్లా ఆ వాల్యూని ఫైండ్ చేస్తామంటే ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు. ఎల్ ఈక్వల్స్ టు హోల్ రూట్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ మొమెంటమ్. ఇక స్మాల్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. హోల్ రూట్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ 1 పవర్ h/2π, హోల్ పవర్ h/2π. ఈ ఫార్ములా ద్వారా మనం ఆర్బిటాల్లో ఉన్న సబ్షెల్ యొక్క ఒక వాల్యూని కనుక్కోగలుగుతాం బై యాంగులర్ మొమెంటమ్. దెన్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్బిట్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ గివెన్ బై మోడల్. ఏంది ఆర్బిటల్ యాంగులర్ మొమెంటమ్ అనేది డిఫరెంట్ టు ఆర్బిట్ యాంగులర్ మొమెంటమ్ టు ఫైండ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. అండర్స్టూడ్? ఇక్కడ షెల్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. షెల్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ బోర్స్ మోడల్ ఆఫ్ ఎలక్ట్రాన్లో యాంగులర్ మొమెంటంలో మనం ఎలక్ట్రాన్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దెన్ హియర్ ఒక ఎగ్జాంపుల్, హియర్ వి సీ వన్ ఎగ్జాంపుల్. వాట్ ఆర్ ద వాల్యూ ఆఫ్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిటల్స్ 1s 3s 3d అండ్ 2p. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చారు. మనం ఇక్కడ ఎల్ ఈక్వల్స్ టు యాంగులర్ మొమెంటమ్ ఫార్ములా ఎల్ ఈక్వల్స్ టు హోల్ రూట్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ 1 హోల్ h/2π అనే వాల్యూ యూజ్ చేసి మనకు వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి వచ్చినాయి. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్తో డిఫైన్ చేస్తాం. ఇది ఏం ఇన్ఫర్మేషన్ చెప్తుందంటే ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్ ఇన్ స్పేస్. ఎం వాల్యూ అనేది కంపల్సరీ ఎల్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎల్ వాల్యూ అనేవి 2l + 1 అనే పాసిబుల్ వాల్యూస్ అనేది ఇస్తుంది. ఎంకి ఎల్ ఎన్ని వాల్యూస్ ఇస్తుంది? 2l + 1 వాల్యూస్ ఇస్తుంది. ఎం వాల్యూ అనేది -1 to 0 to +1 వాల్యూస్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఓరియంటేషన్ ఆఫ్ అన్ ఆర్బిటల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L = 0, ML = 0.
S subshell contain only one orbital. ఇక్కడ S subshell ఎన్ని 1 ఆర్బిటాల్ ఉంది. దెన్ L వాల్యూ 1 ML వాల్యూ -1 0 1. ఇక్కడ S subshell P subshell ఎన్ని ఆర్బిటల్స్ ఉంది, 3 ఆర్బిటల్స్ ఉంది. ఇట్లానే the orbitals have increased by L values given. Here we see the examples of sp d f orbitals diagram. First sphere, dumbbell, double dumbbell, complex. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ ద క్వాంటమ్ నెంబర్స్. ఇవన్నీ N వాల్యూ, L వాల్యూ, M వాల్యూతో డిపెండ్ అయి ఉన్నాయి ఈ ఆర్బిటల్స్ అనేవి. ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ నోడ్. The region or space around the nucleus where the probability of finding an electron is 0 are called node. The nodes are classified into two types: radial nodes, angular nodes. The spherical surface radial node, the spherical surface around the nucleus where the probability of finding an electron is 0 are called radial node. Radial node formula n minus L minus 1. Angular node, the plane area around the nucleus where the probability of finding electron is 0 is called angular node. Number of angular node is equal to L. This is all about magnetic momentum and the nodes. Spin quantum number, it is denoted by ms. Spin quantum number represent direction of spin of an electron. If the spin is in the direction of right side, it is known as clockwise. If the spin is direction of left side, it is known as anti-clockwise. Here when the spin is up, it is positive 1/2. Spin is down, minus 1/2 indicates. This is all about spin quantum number. Electronic configuration అంటే distribution of electrons in different orbitals of an atom is known as electronic configuration. ఇందులో 3 టైప్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్, నాట్ టైప్స్. పౌల్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, హున్స్ రూల్, ఆఫ్బో ప్రిన్సిపల్. లెట్స్ సీ దిస్ ఆల్. పౌల్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ states that in an atom or molecule no two electrons can have the same 4 electronic quantum number, and an orbital can contain a maximum of only 2 electrons. ఎన్ని ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ద 2 ఎలక్ట్రాన్ మస్ట్ హ్యావ్ అపోజింగ్ స్పిన్స్ ఉండాలి. ఏంటిది, ఆర్బిటాల్లో 2 స్పిన్స్ ఉంటాయి, మీన్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. అవి ఎట్లుంటాయి, అపోజింగ్ సైడ్లో ఉంటుంది. ఒకటి స్పిన్ అనేది అప్వర్డ్ ఉంటుంది, ఒక స్పిన్ అనేది డౌన్వర్డ్ ఉంటుంది. దిస్ మీన్స్ ఇఫ్ వన్ ఈస్ అసైన్డ్ యాజ్ అప్ స్పిన్ positive 1/2 and other must be half minus half down side ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ పౌల్స్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఆఫ్బో ప్రిన్సిపల్, ఆఫ్బో అంటేనే బిల్డింగ్ అప్. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ద ఆటమ్ ద ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఆర్డర్. గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ యొక్క ఆర్బిటాల్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫిల్ అయి ఉంటాయి. దాని ద్వారానే మనం ఆ ఎనర్జీ అవిటి ద్వారానే మనం ఆర్బిటాల్స్ అనేవి డిఫైన్ చేసి ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తాం. దట్స్ ఆల్ అబౌట్ ఆఫ్బో ప్రిన్సిపల్. ఈ చార్ట్ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ టాపిక్ హున్స్ రూల్ ఏం చెప్తుందంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని స్టేబుల్ చేస్తుంది. లెట్స్ సీ. అరేంజ్మెంట్ ప్రొవైడ్స్ ఏ డిఫరెంట్ ఎనర్జీ వాల్యూ. ద వన్ విచ్ ద లోయెస్ట్ ఎనర్జీ హ్యాస్ ద గ్రేటెస్ట్ స్టేబిలిటీ. హున్స్ రూల్ ఈజ్ ద గైడ్ ఇన్ డిటర్మైనింగ్ ద మోస్ట్ స్టేబుల్ డిస్ట్రిబ్యూషన్. హున్స్ రూల్, the most stable arrangement of electrons in the subshell is the one with the most number of parallel spins. That's all about Hind's rule. This is all about structure of atom. Thank you for watching. Like, share, comment, subscribe to Easy World. Thank you.